జయలక్ష్మి నారాయణ్ ఇవాళ రోజున ఒక నీతి కథను తెలుసుకుందాం. తల్లిదండ్రుల్ని చూడకపోతే ఏమవుతుంది అనే విషయం మీద. అయితే ఈ కథ ఒక మిడతకి, ఒక తేనెటీగకి, అలాగే ఒక సాలీడికి సంబంధించింది. తేనెటీగ అలాగే సాలీడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వరదల్లో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పరివారం అంతా కొట్టుకుపోవడం వల్ల ఈ మిడత ఏం చేస్తుందంటే ఈ రెండింటిని తెచ్చి తన గూడులో పెంచుకుంటుంది. పెంచుకోవడమే కాకుండా ఆహారాన్ని పెట్టి పోషించి వాటిని పెద్ద చేస్తుంది. పెద్ద చేసిన తర్వాత మీ బతుకు మీరు బతకండి అని బయటికి పంపించేసి వాళ్ళు బతుకుతుంటే చూసి ఆనందిస్తూ ఉంటుంది. ఒకానొక సమయం తర్వాత ఏమవుతుంది, ఈ మిడత ముసలిది అయిపోతుంది. ముసలిది అయిపోయి ఎలా అయినా తన పిల్లల్ని చూడాలి అని చెప్పి అనిపించి తనకంటూ సపరేట్గా పరివారాన్ని పెట్టుకోకుండా వీళ్ళనే తన పిల్లలుగా పెంచి పోషిస్తుంది. ఆ తర్వాత వాళ్ళని పిలిచి ఒకసారి నేను ప్రాణహానిగా అనిపిస్తుంది కాబట్టి మీరు వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అని చెప్తే తేనెటీగకి ఈ విషయం కబురు అందగానే వెంటనే అది సాలీడ్ దగ్గరికి వెళ్ళి సాలీడ్ని పిలుస్తుంది. సాలీడ్ని రమ్మని చెప్తుంది. మనల్ని పెంచిన తల్లికి అసలు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఎప్పుడైనా మరణించే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళి చూసి సేవ చేసుకుందాం దా అని పిలుస్తుంది తేనెటీగ సాలీడ్ని. సాలీడ్ అంటుంది, అయ్యో నేను గూడు కట్టుకుంటున్నాను, నేను కట్టుకునే గూడు సగమే అయ్యింది, ఈ గూడు పూర్తిగా అయిన తర్వాతే నేను వస్తాను, ఎందుకంటే ఈ గూడు పూర్తిగా అవ్వలేదనుకో మళ్ళీ కట్టడం కష్టం కాబట్టి నేను వెళ్ళాలనుకోవట్లేదు ఇక్కడ నుంచి. అయినా ఇంతకు ముందు కూడా 1-2 సార్లు ఇలాగే బాగాలేదని పిలిచింది, వెళ్ళాము, చూసాము, వచ్చాము, ఏమైంది, మళ్ళీ బతికేసింది కదా, ఈసారి కూడా బతుకుతుంది. అయినా చనిపోతుంటే నేను ఆపగలుగుతానా, నేనేం చేసి ఆపగలుగుతాను, నేను ఆపలేను, కాబట్టి నువ్వు కావాలంటే వెళ్ళి రాపో అంటుంది అనమాట. నా సలహా అయితే నువ్వు కూడా వెళ్ళకు అని. తను చెడేదే కాకుండా పక్క వాళ్ళని కూడా చెడగొట్టడం అనమాట. అయితే తేనెటీగ మాత్రం వినకుండా మిడత దగ్గరికి వెళ్ళి మిడత ఉన్న ఆఖరి క్షణాలన్నిటినీ చూసి సేవ చేసి దానికి కావలసిన సపర్యలంతా చేసి దాని యొక్క దీవెనలను కూడా పొందుతుంది. మిడత వెంటనే చాలా సంతృష్టి చెంది సాలీడు ఎందుకు రాలేదో తెలుసుకుని చాలా బాధపడి తేనెటీగలు బాగా వృద్ధి చెందేలాగా, అలాగే సాలీడు తన గూడు ఎప్పుడు నిత్యం కట్టుకునేలాగా శపిస్తుంది. అందుకని ఇవాటికి కూడా మనం తేనెటీగలు ఎప్పుడూ నిత్యం వృద్ధి చెందుతూ ఉంటాయి. అవి ఇచ్చే తేనెని మనం మధురంగా స్వీకరిస్తూ ఉంటాం. ప్రకృతి పులకరించడానికి తేనెని ఆహారంగా అందిస్తూ ఉంటుంది. కానీ సాలీడు చీకట్లో కూడా తన గూడు కట్టుకుంటూ జీవితాంతం గడుపుతుంది. మన తల్లిదండ్రుల్ని మనం చూడలేదనుకోండి, వారిని సపర్యలు చేయలేదనుకోండి, వాళ్ళకి సేవ చేసుకోలేదనుకోండి, ఏమో మనం సుఖంగా ఉన్నా ఏదో ఒక రోజు మనం కూడా ఖచ్చితంగా సాలీడులాగా నిత్యం మన ఇంటిని ఏర్పాటు చేసుకోవడంలోనే బతకాల్సి వస్తుందేమో. అంటే చీకటి అంటే ముసలితనం. కాబట్టి ఒకసారి ఆలోచించండి, తల్లిదండ్రులని సేవించండి, అది చాలా మంచిది. జయ లక్ష్మీనారాయణ.